వెల్కమ్ టు సత్య కాంపిటేటివ్ కోడింగ్. మనం లాస్ట్ వీడియో చూసాం కదండి, పార్ట్ 1. దాంట్లో మనం ఆమ్లాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో క్షారాలు, కెమికల్ నేమ్స్, ఇంకా pH, ఇంకా ఈ టాపిక్ మీద మొత్తం అంతా కవర్ అయ్యేలా బిట్స్ కూడా చూద్దామండి. టాపిక్ మీద వెళ్దాం. ఫస్ట్ క్షారాలు అంటే బేసెస్, మీ అందరూ తెలిసింది. తర్వాత టాపిక్ ఏంటి? తర్వాత క్షారాలను ప్రతిపాదించింది రౌలే. క్షారాలను ఏమైనా ప్రతిపాదించారంటే రౌలే. ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇప్పుడు ఈ క్షారాన్ని ఒక వ్యక్తి చేసే కనిపెట్టాడండి. కనిపెట్టిన తర్వాత ఏం చేశారంటే, మీరు కూడా ఎలా కనిపెట్టాలంటే మీరు కొన్ని రూల్స్ పాటించాలండి. ఏం పాటించాలంటే రూల్స్ పాటించాలి. రూల్ పాటించాలి. రూల్ రౌలే అలా గుర్తుపెట్టుకోండి. ఆ రూలే ఈ రౌలే కానీ గుర్తుపెట్టుకోండి. తర్వాత రుచికి కొన్ని రూల్ పెట్టాడు కదా, ఆ రూల్స్ అన్ని ఏంటి చూద్దాం. అవి ఎలా ఉండాలంటే కనిపెట్టిన క్షారాలు రుచికి చేదుగా ఉండాలి. రుచికి చేదుగా ఉండాలి అంటే క్షారాలు ఎలా ఉంటాయి? రుచికి చేదుగా ఉంటాయి. తర్వాత ఆ కనిపెట్టిన క్షారాల్లో తప్పనిసరి గ్రూప్ OH అయాన్స్. OH అయాన్ తప్పనిసరిగా ఉండదు గ్రూప్. అది కూడా రూల్స్ పెట్టాడు. గుర్తుంది కదండి, ఎలా గుర్తుపెట్టుకుంటారు? క్షారాలు కనిపెట్టిన తర్వాత మీరు కొన్ని రూల్స్ పెట్టారనమాట. అది కొన్ని రూల్ పెట్టాడు. ఆ రూలే ఎవరే కానీ గుర్తుపెట్టాడు. తర్వాత దాని వర్క్ ఏంటి? క్షారాలు ఏం చేస్తాయి? ఎర్ర లిట్మస్ను నీలి రంగులోకి మార్చడం. బేస్ ఏం చేస్తాయి? ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చడం. తర్వాత లా ఆఫ్ ఆక్సైడ్ నీటితో చర్యజంది, క్షారాలతో ఏర్పడతాయి. మనం అప్పుడు చెప్పుకున్నాం అలోహాలు ఏం చెప్పుకున్నాం? అలోహాలు నీటితో చర్య జరిగితే ఏమవుతాయి? ఆమ్లాలు అవుతాయి. మనం చెప్పుకున్నాం. ఎలా గుర్తుపెట్టుకుంటారు? అలోహాలు ఆమ్లాలు అలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి వచ్చింది ఏంటంటే లా ఆఫ్ ఆక్సైడ్ నీటితో జరిగింది, క్షారాలు అవుతాయి. గుర్తుంది కదండి. తర్వాత ఇప్పుడు మనం అక్కడ చూసుకున్నాం ఆమ్లత ఎలా ఉంది అని చూసుకున్నాం. ఇక్కడ క్షారంగా చూద్దాం. క్షారం దాని ఆమ్లత ఎంత ఉంది? అంటే OH మైనస్ అయాన్స్ ఎలా ఉంది? NaOH ఆమ్లత ఎంత అండి? OH అంటే OH అయాన్స్ ఒకటి వస్తుంది. OH మైనస్ అయాన్స్ ఎంత వస్తుంది? ఒకటి వస్తుంది. కాబట్టి ఆమ్లత అంతా అన్ని OHకి 1. తర్వాత MgOH రైస్ ఆమ్లత ఎంత అండి? 2 OH మైనస్ అయాన్స్ 2. తర్వాత కొన్ని పాయింట్స్ చూద్దాం. ఈ పాయింట్స్ బిట్స్ రావడానికి చాలా ఇంపార్టెంట్. ఇది చూద్దాం. సబ్బు తయారీలో ఉపయోగించే ఆమ్లం NaOH, KOH. ఇవన్నీ కామన్ పాయింట్స్ అండి. దీనికి కోడ్ అయ్యే ఉండవు, కానీ గుర్తుపెట్టుకోండి, మీకు బిట్స్గా వచ్చే అవకాశం ఉంది. తర్వాత విండో క్లీనర్స్ తయారీలో ఏంటి? NH4OH. ఏ స్టార్ అంటే NH4OH. తర్వాత యాంటీ యాసిడ్ మాత్రలు అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే యాసిడ్కి ఏంటి? యాసిడ్ బాగా ఎక్కువైపోతే కడుపులో దానికి యాంటీగా మన స్టార్ అనేది చేయాలి. ఆ యాంటీ యాసిడ్ మాత్రలో ఉపయోగించేది MgOH రైస్, AlOH రైస్. దీని పేరు ఏంటంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఏంటిది? యాంటీ యాసిడ్ మాత్రలో ఉండే సారం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. తర్వాత నిప్పు నార్పే యంత్రాల్లో కానీ దాంట్లో కూడా స్టార్ ఉపయోగిస్తారు. దాంట్లో ఉపయోగించే స్టార్ ఏంటి? AlOH రైస్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, AlOH రైస్. ఇవన్నీ కామన్ పాయింట్స్ అండి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు బిట్స్గా వచ్చే అవకాశం ఉంది. ఇవి కోడ్లు లేవండి, ఎందుకంటే కామన్ పాయింట్స్ కూడా దీనికి కోడ్లు లేవు. ఇప్పుడు మనం కెమికల్ నేమ్స్ చూద్దాం. ఇప్పుడు వరకు మనం క్షారాల గురించి చూసాం కదా, ఇప్పుడు కెమికల్ నేమ్స్ చూద్దాం. ఇవి కూడా కామన్ అండి, ఇవి మనకి ఎలాగో తెలిసినవి. దీన్ని కూడా కోడ్ ఏం లేవు. దాని నేమ్స్ ఇంకా దాని ఇంకా నేమ్స్ ఏంటో, వేరే నేమ్స్ ఏంటో పిలుస్తారో అవన్నీ చూద్దాం. HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని మనకు తెలుసు, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. దీని నేమ్ ఏంటి? ఇంకోనేమో స్పిరిట్ ఆఫ్ సాల్ట్. ఇవన్నీ మీకు బిట్స్గా వచ్చే ఉపయోగం ఉందండి. ఇవన్నీ బిట్స్కి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. చూడండి, HCl ఎలా అడిగే అవకాశం ఉందంటే HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్కి మరొక నేము, మరొక పేరు అలా అడిగే అవకాశం ఉందండి. అప్పుడు స్పిరిట్ ఆఫ్ సాల్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి, అలా ఉందండి. తర్వాత H2SO4. ఈ H2SO4 అనేది సల్ఫ్యూరిక్ ఆమ్లం, కింగ్ ఆఫ్ ది కెమికల్ అని పేరండి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం, కింగ్ ఆఫ్ ది కెమికల్. దీని ఇంకో పేరు ఏంటంటే ఆయిల్ ఆఫ్ విట్రాయిల్. ఇంపార్టెంట్ బిట్ అండి. ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్. మీ కోడ్లు కట్టేయంలో మీ మార్క్ గుర్తుపెట్టుకోండి. HNO3 నైట్రిక్ యాసిడ్. HNO3 ఏంటంటే నైట్రిక్ యాసిడ్. ఇక్కడ తర్వాత H2SO3 ఆక్వా ఫారెస్ట్లో దీన్ని ఉపయోగిస్తారండి. HNO3. H2CO3 కార్బోనిక్ ఆమ్లం. H2CO3 అంటే కార్బోనిక్ ఆమ్లం. సోడా. CH3COOH ఎసిడిక్ ఆమ్లం. CH3COOH అంటే ఎసిడిక్ ఆమ్లం, వెనిగర్ అంటారు. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే బ్యాటరీ ఇన్వర్టర్లో ఉపయోగించే ఆమ్లం ఏంటంటే H2SO4. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి.
ఇది మీకు ఇంపార్టెంట్ బిట్. బ్యాటరీ ఇన్వర్టర్లో ఉపయోగించే ఆమ్లం H2SO4. తర్వాత 5.8% ఎసిడిక్ ఆమ్లంను ఏమంటారండి? వెనిగర్ అంటారు. ఏమంటారు? 5.8% ఎసిడిక్ ఆమ్లంను వెనిగర్ అంటారు. మనం చూసాం కదండి ఇందాక కెమికల్ నేమ్స్ అన్ని చూసాం. కెమికల్ నేమ్స్ ఇంకో పాయింట్ ఉందండి. ఆ పాయింట్ ఏంటంటే చూడండి ఇక్కడ HNO3 అని చెప్పుకున్నాం కదా. HNO3 అంటే ఆక్వారీజియా. HNO3 ఏంటంటే నైట్రిక్ యాసిడ్ ఆక్వారీజియా. ఈ ఆక్వారీజియా అనేది ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది. ఆక్వారీజియా నుంచి ఆక్వారీజియా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మనం ఇప్పుడు బంగారం ఉందండి. బంగారం దేంట్లోని కలగదండి. బంగారం ఏంటి దేంట్లోని కలగదు. బంగారం దేంట్లోని కలగదు. కాకపోతే HCl ప్లస్ HNO3 ఈ రెండు కలిగినప్పుడు ఈ కలిపిన మిశ్రమంలో బంగారం అనేది కలిగింది. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఇంపార్టెంట్ బిట్. ఈ HCl ప్లస్ HNO3లో బంగారం అనేది కలిగింది. దాన్ని ఆక్వారీజియా అంటారండి. ఆక్వారీజియా అంటే దీంట్లో మీ ఇప్పుడు అన్నది ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే HCl ప్లస్ HNO3. HCl ప్లస్ HNO3 నుంచి ఆక్వారీజియా అంటారు. అయితే దీని నిష్పత్తి ఎంత? HCl ప్లస్ HNO3 నిష్పత్తి ఎంత? నిష్పత్తి ఎంత అండి? 3:1. 3:1 అండి. మీరు ఇక్కడ ఎలా గుర్తుపెట్టారంటే దీనికి ఆపోజిట్ అండి. ఇక్కడ HNO3 అంతే 3, HCl 1. HCl ఆపోజిట్గా ఆపోజిట్గా గుర్తుపెట్టాను. HNO3 3, HCl 1 ఇలా ఆపోజిట్గా ఉంటాయండి. రెండు యొక్క నిష్పత్తి HCl ప్లస్ HNO3 నిష్పత్తి ఆపోజిట్ చేసుకోండి. HCl ప్లస్ HNO3 3 ఆపోజిట్ కాబట్టి HCl 1 అలా ఉంటుందండి. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. నిష్పత్తి ఆక్వారీజియా యొక్క HNO3 యొక్క నిష్పత్తి ఎంత అంటే ఆపోజిట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా చేసుకుంటే తప్పు అయిపోతుందండి. HCl ప్లస్ HNO3 HCl ఆపోజిట్ 3, HCl ఆపోజిట్ 1 ఇలా ఇంపార్టెంట్ అండి. 3:1 నిష్పత్తి ఇంపార్టెంట్. తర్వాత pH స్కేల్లోకి వెళ్దాం. pH స్కేల్ మనకు తెలుసండి. pH స్కేల్ ఆమ్లాలు క్షారాలు అవి ఉంటే దాన్ని ప్రతిపాదించింది అవనంట సోరెన్సన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నారంటే ఒక pH ఉన్నాడండి, pH పర్సన్ ఉన్నాడు. ఆ pH పర్సన్ అలా వెళ్ళిపోతున్నప్పుడు మనం తెలియక అలా కూర్చొని ఏం చేస్తాం, మనం తెలియక ఏం చేస్తామంటే తిట్టేయడం వల్ల అతను చాలా బాధపడ్డాడు. మనం తర్వాత ఏమన్నామంటే మనం తర్వాత అతను pH అని తెలిసి మనం సారీ సార్ అన్నాడు. ఏమన్నా సారీ సార్ అన్నాడు. అలా సోరెన్సన్ అలా గుర్తుపెట్టుకోండి. సారీ సార్ సోరెన్సన్ అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ వీడియోలోని టోనీ మారికల పేరు చెప్పు ఇవన్నీ కలుపుతారే మాత్రం ఎవరిని ఉద్దేశించి కావు. ఇవన్నీ కోడ్ గుర్తుపెట్టడానికే చెప్పినాయి. ఇక్కడ pH పర్సన్ ఒకటి కనిపిస్తే మనం ఏమన్నా తెలియక తినేసిన తర్వాత ఏమన్నా సారీ సార్ అన్నామండి. సోరెన్సన్ అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ pH ఎలా ఉపయోగిస్తారంటే ఆమ్ల క్షార బలాన్ని లెక్కిస్తారండి. pH ఏం చేస్తారు? pH స్కేల్లో ఆమ్ల క్షార బలాన్ని లెక్కిస్తారు. ఎలా లెక్కిస్తారు? దాని ఫార్ములా ఉన్నది మరి లెక్కించడానికి P to the power of H equal to minus log of H plus ions. ఫార్ములా ఇదండి. P to the power of H equal to minus log of H plus ions. P అంటే ఏంటంటే ఇక్కడ సామర్థ్యం. తర్వాత కొన్ని పాయింట్లు ఉన్నాయండి. ఆ పాయింట్ని చూద్దాం. వర్షపు నీరు ఉంది కదండి. అది వర్షపు నీరులో pH విలువ ఎంత ఉందండి? 7. వర్షపు నీరు pH విలువ ఎంత? 7. తర్వాత రక్తం pH విలువ ఎంత? 7.32 నుంచి 7.45. ఎంత? 7.32 నుంచి 7.45. తర్వాత కిడ్నీలో రాళ్ళు రసాయనాల ఫార్ములా. కిడ్నీలో రాళ్ళు పడతాయి కదా మనకి. ఆ రాళ్ళు రసాయన ఫార్ములా ఏంటంటే CaC2O4 కాల్షియం ఆక్సిడేట్. ఏంటంటే CaC2O4 కాల్షియం ఆక్సిడేట్. తర్వాత అత్యంత బలమైన ఆమ్లం. ఈ pH ఉపయోగించి అత్యంత బలమైన ఆమ్లం, అత్యంత బలమైన క్షారం కనిపెట్టారు. అత్యంత బలమైన ఆమ్లం ఏంటంటే HClO4. ఏంటి? HClO4 పెర్క్లోరిక్ ఆమ్లం. ఇవన్నీ కోడ్లే ఉండవండి. ఇవన్నీ కామన్ నేమ్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అత్యంత బలమైన ఆమ్లం అంటే HClO4 పెర్క్లోరిక్ ఆమ్లం. మళ్ళీ తర్వాత అత్యంత బలమైన క్షారం కూడా లెక్కింది. కానీ అత్యంత బలమైన క్షారం చూద్దాం. CSOH సీజియం హైడ్రాక్సైడ్. ఏంటంటే CSOH సీజియం హైడ్రాక్సైడ్. ఇవన్నీ pH ఉపయోగించి అత్యంత బలమైన ఆమ్లం, అత్యంత బలమైన క్షారం కనబడినాయండి. ఇక్కడ చూసినట్టయితే వర్షపు నీరు, ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ అండి. వర్షపు నీరు pH విలువ ఎంత? 7. వర్షపు నీరు pH విలువ ఎంత? 7. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది కూడా ఇంపార్టెంటే. చెప్పుకున్నాం కదండి. వర్షపు నీరు యొక్క pH విలువ 7 ఇంపార్టెంట్ బిట్. దీని మీద ఇంకో విధంగా అడిగే బిట్ ఏంటంటే ఇది శుద్ధమైన నీరు అండి. ఈ నీరు శుద్ధమైన నీరు. కింది వాళ్ళు శుద్ధమైన నీరు అని అడుగుతారండి. దాంట్లో ఆన్సర్ ఏంటి? వర్షపు నీరు. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. ఇప్పుడు మనం బిట్స్ చూద్దాం.
చూసాం కదండి ఇప్పుడు వరకు మనం ఆమ్లాల గురించి, క్షారాల గురించి, ఇంకా కెమికల్ నేమ్స్, ఇంకా pH గురించి అన్నీ చెప్పాం. ఇప్పుడు ఈ టాపిక్ అంతా కవర్ అయ్యే విధంగా బిట్స్ చూద్దామండి. ఫస్ట్ బిట్ ఏంటి? ఆమ్లాలన్నింటిలో ఉండే మూలకం. మనం ఫస్ట్ పాఠంలో చెప్పుకున్నామండి ఆమ్లాలన్నింటిలో ఉండే మూలకం. కోడ్ ఏం చెప్పాను మీకు? ఆమ్లాలు హస్బెండ్ ఉంది, హెచ్ అని చెప్పాను. హెచ్ హస్బెండ్ ఫస్ట్ లెటర్ ఏంటి? హెచ్ అనే మూలకం ఏంటంటే హెచ్ అదే మూలకం ఏంటి? హైడ్రోజన్ ఫస్ట్ పార్ట్లో చెప్పాను మీకు ఏంటి? హైడ్రోజన్. ఇక్కడ ఏంటి? ఆప్షన్ ఏ హైడ్రోజన్. ఆప్షన్ ఏంటి? హైడ్రోజన్ అండి. హైడ్రోజన్. తర్వాత కారు బ్యాటరీలో వాడే ఆమ్లం. కారు బ్యాటరీలో మీకు ఇంత పార్ట్లో చెప్పండి. బ్యాటరీలో ఇన్వర్టర్లో ఉపయోగించే ఆమ్లం ఏంటి? సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఈ బిట్ అయింది. తర్వాత బంగారం దేనిలో కలుగుతుంది? మీకు ఇది కూడా పార్టీలోనే పెట్టండి. పార్టీలో వీడియోలోనే పెట్టేది. సార్ బంగారం దేనిలో కలుగుతుంది? ఆక్వారీజియా అండి. మీకు చెప్పాను ఆక్వారీజియా. ఇక్కడే మళ్ళీ ఇంకో బిట్ చెప్తానండి, అది కూడా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఆక్వారీజియా నిష్పత్తి ఎంత? HCl + HNO3 నిష్పత్తి ఎంత? 3:1. HCl + HNO3 కలిపి ఆక్వారీజియా అంటారు. 3:1. అది దేనికి ఉపయోగిస్తారు? బంగారం దేనిలో కలుగుతుంది? ఇంపార్టెంట్ అని చెప్పాను కదండి, ఇదిగోండి ఆక్వారీజియా. నిష్పత్తి అంతా 3:1. తర్వాత స్వచ్ఛమైన నీరు లభించింది. ఇది కూడా పార్టీలోనే పెట్టండి. పార్టీ వీడియోలో పెట్టే స్వచ్ఛమైన నీరు లభించినది ఏంటి? వర్షపు నీరు అండి. వర్షపు నీరు చెప్పాను కదా, స్వచ్ఛమైన నీరు అనేది వర్షపు నీరు. ఇప్పుడు వీటి చూద్దాం. వెనిగర్ రసాయన నామం. ఇది కూడా పార్టీలో పెట్టండి. వెనిగర్ రసాయన నామం ఏం చెప్పి? ఎస్టిక్ ఆమ్లం అండి. ఏంటి? ఎస్టిక్ ఆమ్లం. బి కట్టాల్సి ఎస్టిక్ ఆమ్లం. ఇది ఇందాక చెప్పానండి 8.8% ఎస్టిక్ ఆమ్లంను వెనిగర్ అంటారని చెప్పానండి. కాబట్టి వెనిగర్ రసాయన నామం ఎస్టిక్ ఆమ్లం 5.8%. తర్వాత చీమలు పుట్టినప్పుడు మనిషి శరీరంలోకి ప్రవేశించే ఆమ్లం. చీమలు పుట్టినప్పుడు మనిషి శరీరంలోకి ప్రవేశించే ఆమ్లం ఎస్టిక్ ఆమ్లం, టాటారిక్ ఆమ్లం, స్టీరిక్ ఆమ్లం, ఫార్మిక్ ఆమ్లం. ఇది పార్ట్ 1 వీడియోలో పెట్టండి. దీని మీకు ఇప్పుడు కోడ్ చెప్పాను. చీమ పుట్టినప్పుడు మనిషి శరీరంలో ప్రవేశించే ఆమ్లం మీకు చెప్పాను. కోడ్ ఏంటి? చీమ, తేనెటీగలు. తేనె ఉన్నప్పుడు ఏమొస్తుంది? దాని చుట్టూరు చీమ. ఆ రెండు ఉన్నప్పుడు అలా వెళ్ళిపోతున్న ఒక ఫార్మర్ చూసాడు. కాబట్టి ఫార్మిక్ ఆమ్లం. చూడండి, కోడ్ ఉన్న వల్ల మీకు ఈజీగా గుర్తుండే అవకాశం ఉంది. ఇవి కూడా చెప్తాం, ఒకసారి చూద్దాం. ఇవి కూడా స్టీరిక్ ఆమ్లం అండి. స్టీరిక్ ఆమ్లం ఏం చెప్పి మీకు? కొవ్వు ఉంటే బాగా స్ట్రెయిన్ అయిపోతారు. స్టీరిక్ ఆమ్లం. తర్వాత టాటారిక్ ఆమ్లం. దీనికి మీ కోడ్ ఏం చెప్పాను? ద్రాక్ష పళ్ళు, మీ తోటలో కాసిన ద్రాక్ష పళ్ళు, చింతపండు తీసుకురావడానికి ఏం తీసుకెళ్ళారు? తాతలో తీసుకెళ్ళారు. టాటారిక్ ఆమ్లం. ఈ కోడ్లు ఇవి కూడా ఇస్తున్నానండి మీకు బిట్ ఏంటి కదా? చీమ పుట్టినప్పుడు మనిషి ఉపయోగించే ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం. అలా అత్యంత బలమైన ఆమ్లం అండి. అత్యంత బలమైన ఆమ్లం ఏంటి? HClO4. ఇది పాటు ఇందాక చెప్పాను కదండి, అత్యంత బలమైన ఆమ్లం HClO4. తర్వాత ఆమ్లాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఫస్ట్ పార్ట్ 1 వీడియోలో బిట్ అండి. ఆమ్లాన్ని ప్రతిపాదించింది ఎవరు? లారెన్స్ బ్రాగ్, హెన్రింగ్ బ్రాండ్, రాబర్ట్ బాయిల్, లైనస్ పౌలింగ్. ఇక్కడ చెప్పాను మీకు ఆమ్లాన్ని ప్రతిపాదించింది. మీకు కోడ్ రూపంలో చెప్పాను. ఏంటి? ఆమ్లాన్ని ఏం గుర్తుపెట్టుకున్నాను? ఆమెను గుర్తుపెట్టుకున్నాను. ఆమె ఏం చేస్తుంది? ఒక రాబిట్ని పెంచుకుంటుంది. రాబిట్కి ఏం పెడుతుంది? బాయిల్ చేసిన క్యారెట్లు పెడుతుంది. రాబిట్ పెంచుకుంటుంది, బాయిల్ చేసిన క్యారెట్ పెడుతుంది. రాబర్ట్ బాయిల్. చూడండి, ఇదండి బిట్స్. ఇంకా మీకు ఏమైనా బిట్స్ కావాలంటే కామెంట్ రూపంలో సార్ బిట్స్ కావాలి ఇలా అని పెట్టండి, మీకు బిట్స్ ఇస్తారు. చూసారు కదండి, ఇప్పుడు వరకు మనం మొత్తం సిలబస్ అంతా కవర్ అయ్యే విధంగా ఆమ్లాలు, క్షారాలు, pH, ఇంకా ఇమ్యూనిటీస్ అన్నీ చెప్పుకున్నాం. మొత్తం ఆయన కవర్ అయ్యే విధంగా బిట్స్ అన్నీ చెప్పుకున్నాం. కాబట్టి ఈ వీడియో చూసిన అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ.